హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియో వచ్చేసి ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఏఎల్‌పీ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్‌లో నోటిఫికేషన్ లేని టైంలో వచ్చిన ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి యాస్పిరెంట్‌కి ఎంతో విలువైనది. దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంది. అసలు ఆర్ఆర్‌బీ అంటేనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటు మనం చూసుకోవాల్సింది మెడికల్ స్టాండర్డ్స్. ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నది, తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, వాటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉన్నది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, దాని నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం భారతదేశం అంతటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యమైన డేట్స్ చూసినట్టయితే ఓపెనింగ్ డేట్ అంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అయ్యేది 12th April 2025. అంటే రేపు 12th April 2025 మనకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 11/5/2025. అంటే మే 11కి మనకి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయడానికి ఆన్లైన్లో విండో అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్కి మాత్రం ఒక 2 days ఎక్స్ట్రా ఉంటుంది. మే 13th కల్లా 2025 కల్లా మనకి ఈ యొక్క విండో అనేది పూర్తిగా క్లోజ్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్ అనేది లేట్ చేయకుండా ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ముందు డేట్స్లోనే అప్లై చేయండి. తర్వాత మళ్ళీ సర్వర్ బిజీస్ వస్తే తర్వాత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయగలరు. డేట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోగలరు. ఏప్రిల్ 12th స్టార్ట్ అవుతుంది, మే 11th క్లోజ్ అవుతుంది. ఈ యొక్క ఫీజు పేమెంట్కి సంబంధించి మాత్రం మే 13th క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసినట్టయితే మే 14th నుండి మే 23rd వరకు దానికి కరెక్షన్స్ అనే వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ వితౌట్ ఫర్ కరెక్షన్ అప్లికేషన్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజ్. ఆ మోడిఫికేషన్ సంబంధించి ఏమైనా చేయాలంటే మే 14th నుండి 23rd వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ అంతవరకు తెచ్చుకోకండి. అప్లికేషన్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపండి. ప్రతి డీటెయిల్స్ని క్లియర్గా ఇవ్వడం వల్ల మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. 10 సార్లు మార్చే అవకాశం అనేది ఉండదు. కానీ ఇక్కడ చూడండి, ఈ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం దాన్ని మార్చడానికి అవ్వదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా క్రియేట్ చేయండి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఏదైనా సరే చిన్న తప్పు వస్తే మాత్రం వాటిని మోడిఫికేషన్ చేసుకోవడానికి మాత్రం డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది గమనించగలరు. అయితే దీనికి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ అనేది మనకి ఏ లెవెల్లో ఉంటుందంటే లెవెల్ 2లో ఉంటుంది. ఇనీషియల్ పే అనేది 19,900గా ఉంటుంది. దానికి మెడికల్ స్టాండర్డ్ చూడండి. ఇప్పుడు దాకా ఏదైనా సరే ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే దానిలో ముందుగా చూడాల్సింది మెడికల్ స్టాండర్డ్స్. A1 అనే మెడికల్ స్టాండర్డ్ ఉన్నవారు మాత్రమే దీనికి అప్లై చేయండి. A1 అంటే ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోగలరు, A1 స్టాండర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్ని వేకెన్సీస్కి ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందంటే 9,970 పోస్టులకు సంబంధించి డిఫరెంట్ జోన్స్కి సంబంధించి 9,970 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూడండి. ఇంకొకటి చాలా క్లియర్గా రాశారు చూడండి. క్యాండిడేట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పటికీ మీ సర్టిఫికేట్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. తర్వాత ఆర్ఆర్బీ అనేవి డిఫరెంట్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, ఓన్లీ 1 ఆర్ఆర్బీకి మాత్రం, అంటే ఒక బోర్డుకి మాత్రం మీరు అప్లై చేసుకోగలరు. ఓన్లీ 1 అప్లికేషన్ పర్ ద క్యాండిడేట్. అంటే డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ప్రతి బోర్డుకి అప్లై చేద్దామంటే అవ్వదు. మీకు నచ్చిన బోర్డు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ బోర్డులో అప్లై చేసుకోగలరు. మన తెలుగు స్టూడెంట్స్ మ్యాక్సిమం చేసేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చేస్తారు, ఆర్ఆర్బీ చెన్నై చేస్తారు, ఆర్ఆర్బీ బెంగళూరు చేస్తారు. ఇంకొంచెం నార్త్కి వెళ్ళాలనుకున్నారు ఆర్ఆర్బీ ముంబై కూడా చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏ పోస్ట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, మీరు అక్కడ వర్క్ చేయగలరా లేదా అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా A1 ఉందా లేదో చూడండి. మీ యొక్క ఏజ్ లిమిట్ 18 to 30 ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళండి. ఏజ్ చూశారు కదా, 18 to 30 years. ఇందాక చెప్పినట్టు 18 to 30 years అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీకి సంబంధించి. తర్వాత చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. మస్ట్ హ్యావ్ ఎన్ యాక్టివ్ పర్సనల్ మొబైల్ నెంబర్. యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫర్ రిసీవింగ్ ద ఓటీపీస్. నో చేంజ్ డీటెయిల్స్ ఫిల్డ్ విత్ క్రియేట్ అకౌంట్. మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తారో అదే ఫోన్ నెంబర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో అది చివరిదాకా కొనసాగుతుంది. సో అది ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి క్రియేట్ అకౌంట్ చేసినప్పుడు మాత్రం.
మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పటికీ ఆర్ఆర్బి బోర్డ్ అనేది అడుగుతుంది. ఆ బోర్డ్ ఏదైతే ఇస్తారో అదే చివరిదాకా ఉంటుంది. ఆర్ఆర్బి ఇంకా చేంజ్ చేయడానికి అవ్వదని చెప్పేసి క్లియర్గా కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత చూసినట్టు నెగిటివ్ మార్కింగ్ గురించి దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్. అంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. CBT 1, CBT 2 అనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ క్వాలిఫై అయిన రెండో ఎగ్జామ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో నెగిటివ్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. 1/3 మార్క్. అంటే ఫస్ట్ CBT 1 జరుగుతుంది, సెకండ్ CBT 2 జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా 1/3 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కానీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా, దానిలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ బ్యానర్ ఐటమ్స్ అంటే మన అందరికీ తెలుసు, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళవచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు, అవన్నీ కూడా బ్యానర్ ఐటమ్ కింద ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి చెప్పారు, ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయాలి. ఎవరైతే ఇంకా తెలివి ప్రదర్శించి మోర్ దాన్ 1 అప్లికేషన్ అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా డీబార్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి నిర్వహించే ప్రతి ఎగ్జామ్ నుండి కూడా వాళ్ళు డీబార్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్యాండిడేట్ ఒక బోర్డుకి మాత్రమే అప్లై చేయండి. ఈ ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్గా ఉండాలి. తర్వాత ఈ యొక్క సైన్ పెట్టినప్పుడు బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ పెట్టాలి. ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ ఇంక్ పెన్తో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్ మాత్రమే పెట్టడం అనేది జరగాలి. అది కూడా మనకి రన్నింగ్ హ్యాండ్ రైట్, సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ ద రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. బ్లాక్ లెటర్లో కానీ క్యాపిటల్ లెటర్లో కానీ సైన్స్ అనేది పెట్టకూడదు. వైట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే సైన్ అనేది ఇవ్వాలని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి విషయాలు చాలా మైన్యూర్ విషయాలు, తర్వాత మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి విషయాలు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఫ్రీ ట్రావెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికంటే SC ST క్యాండిడేట్స్కి. ఎవరికైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో ఎగ్జామ్ సెంటర్ దూరంగా పడినట్టయితే వాళ్ళకి ఈ యొక్క ట్రావెల్ పాస్ అనేది మనకి హాల్ టికెట్తో పాటు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అదంతా కూడా తర్వాత జరుగుతుంది. ఒకసారి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ద అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్డ్ టిల్ న్యూలీ అపాయింటెడ్ క్యాండిడేట్ కంప్లీట్ అట్లీస్ట్ 5 to 10 years సర్వీస్. ఓకే, మీకు 5 to 10 years సర్వీస్ ఉండిన తర్వాత మాత్రమే మీకు ట్రాన్స్ఫర్ ఇస్తారు. అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చాలామంది ఏ బోర్డు అయినా అప్లై చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చేవచ్చు అనుకుంటారు. కానీ 5 to 10 years సర్వీస్ చేసిన తర్వాత మీకు ఈ బోర్డుకి పంపిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మనకి ఎక్కడైతే ఉద్యోగం చేయాలని ఉందో ఆ బోర్డుకి మాత్రమే అప్లై చేయగలరు. మేము ఎక్కడైనా చేయగలం అనుకుంటే మీరు ఏ బోర్డుకైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక పర్సన్ ఒక బోర్డుకి మాత్రమే అప్లై చేయాలి. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నింటినీ. దాని తర్వాత చూసినట్టయితే వేకెన్సీస్ దగ్గరికి ఇందాక చెప్పాను కదా, మెడికల్ స్టాండర్డ్స్ అని చెప్పి మెడికల్ ఫిషనరీ A1 అని చెప్పాను కదా. అసలు A1 అంటే ఏంటంటే డిస్టింక్ట్ విజన్ 6/6 6/6 వితౌట్ గ్లాసెస్. అంటే గ్లాసెస్ ఉన్నవాళ్ళు, అంటే సైట్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. అది కూడా ఫాగింగ్ టెస్ట్ కూడా వాళ్ళు క్లియర్ చేసి ఉండాలి. నియర్ విజన్ కూడా 0.6 0.6 వితౌట్ గ్లాసెసే. ఇది విత్ గ్లాసెస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. బైనాక్యులర్ విజన్ అనేది ఉండాలి. ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉండాలి. నైట్ విజన్ ఉండాలి. మెసోపిక్ విజన్ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా A1 స్టాండర్డ్స్ అనమాట. కొంతమంది నన్ను అడిగారు ఏంటంటే, ఇప్పుడు ఐసైట్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయకూడదు అని చెప్పారు కదా సార్, అయితే మేము లాసిక్ సర్జరీ చేయించుకుంటూ ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చా అని అడిగారు. కానీ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చూసినట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గో లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ ద రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీకు మెడికల్ టెస్ట్ చేసినప్పుడు అది క్లియర్గా కనబడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వీరు క్లియర్గా మెన్షన్ కూడా చేయడం అనేది జరిగింది. సో అలాంటి సర్జరీని చేయించుకున్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయకండి. చేసినా సరే లాస్ట్లో రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని భావిస్తున్నాను. మీకు ఇలా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత నేషనాలిటీ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఏజ్ లిమిట్ చెప్పాను కదా 18 to 30 years అని. ఆ ఏజ్ లిమిట్ దేని ప్రకారం ఉండాలంటే July 1, 2025 కన్నా మనకి 18 to 30 years అనేది ఉండడం జరుగుతుంది. రిలాక్సేషన్ ఏ విధంగా ఇచ్చారు చూడండి. ఈ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించి రిలాక్సేషన్ అనేది చాలా కేటగిరీకి సంబంధించి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నార్మల్గా అందరికీ ఇచ్చినట్టే SC STకి సంబంధించి అన్ని నోటిఫికేషన్లకి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 18 to 30 years అనేది జనరల్ అభ్యర్థి అప్లై చేసుకోవడానికి ఉండే టైము. అదేవిధంగా SC ST క్యాండిడేట్ సంబంధించి 5 years అనేది ప్రొలాంగ్ చేయడం అనేది జరిగింది. ఓబీసీకి సంబంధించి 3 years అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఓబీసీ సంబంధించి 33 years వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC ST సంబంధించి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే 6 months వర్క్ చేసి ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా, వాళ్ళకు కూడా
ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో కూడా మనకి మళ్ళీ క్యాస్ట్ వైస్ మనకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. యూఆర్‌కి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీకి సంబంధించి నాన్ క్రీమీ లేయర్ ఉంటారు కదా! వాళ్ళకి 6 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ ఉంటారు కదా! వాళ్ళకి 8 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చాలా క్లియర్‌గా చూసుకోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించి. తర్వాత క్యాండిడేట్స్ హూ సర్వింగ్ ద గ్రూప్ సి, గ్రూప్ డి ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటారు కదా! 3 ఇయర్స్ సర్వీస్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో గ్రూప్ సి, గ్రూప్ డికి సంబంధించి వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ చూడండి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 40 ఇయర్స్ ఏజ్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళకి 3 ఇయర్స్ వాళ్ళకి సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సంబంధించి 43 ఇయర్స్ ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 45 ఇయర్స్ అనేది ఏజ్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అందుకే ఏజ్ అనేది చాలా జాగ్రత్తగా చూడమన్నాను. దాని తర్వాత చూసినట్టయితే ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్‌లో పనిచేస్తారో, రైల్వే క్యాంటీన్స్‌లో చేస్తారో, వాళ్ళకి క్వాషీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కింద ఉంటారో వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ విచ్ ఈజ్ లెస్ అన్నమాట. సర్వీస్ రెండర్డ్ అండ్ 5 ఇయర్స్ విచ్ ఈజ్ లెస్. ఏదైతే తక్కువ ఉంటే మినిమమ్ 5 ఇయర్స్ అనేది వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో విడోస్ కానీ, డైవర్స్డ్ కానీ ఎవరైతే జ్యుడిషియల్లీ సెపరేట్ అయిపోతారో హస్బెండ్ నుండి వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా! ఉమెన్‌లో కూడా 35 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఫీమేల్‌కి డివోర్స్ అయిపోయిన వాళ్ళు గానీ, భర్త చనిపోయిన వాళ్ళు గానీ, లేకపోతే విడాకులు తీసుకున్న వాళ్ళు గానీ, ఆళ్ళకి లేడీస్‌కి సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 5 ఇయర్స్ ఇచ్చారు. 35 ఇయర్స్ ఇచ్చాక ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కి సంబంధించి 38 ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 40 ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకెవరికి ఇచ్చారు? అప్రెంటిస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించినంత వరకు 35 ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కి సంబంధించి 38 ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 40 ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు. అప్ టు బిఫోర్ ది 25 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్ ఏజ్ రిలాక్సేషన్‌తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో మళ్ళీ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమెన్‌కి మళ్ళీ విడో ఉమెన్‌కి, డివోర్స్ ఉమెన్‌కి వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రైల్వేలో అప్రెంటిస్ చేస్తున్న వాళ్ళు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ కేటగిరీకి చెందుతారో చూసుకొని మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది చూసుకోగలరు. అదేవిధంగా 18-30 ఇయర్స్ అన్నారు కదా! యూఆర్‌కి సంబంధించి 1995 జూలై 2న పుట్టి ఉండాలి. ఓబీసీకి సంబంధించి కూడా 1992 జూలై 2 అనే డేట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి జూలై 2, 1990 అంటే ఎస్సీ, ఎస్టీలో 1990 పుట్టాలి. ఓబీసీ 1992 అండ్ యూఆర్‌కి సంబంధించి 1995 అండ్ ఆల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి లోవర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదంటే జూలై 1, 2007 ఆ మధ్యలో పుట్టిన వారు మాత్రమే ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్ హ్యావ్ ఎన్ డిగ్రీ అనేది మనందరికీ తెలిసిందే. అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా. రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మాత్రం షుడ్ నాట్ అప్లై. అంటే ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ కాదు. ఇప్పటికి మన చేతిలో సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 ఫర్ ఆల్ ద క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద కేటగిరీస్. ఓకేనా? 500కి అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజు కింద పెట్టడం జరిగింది. 400 షాల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఆన్ అపియరింగ్ ద ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు మీరు CBT 1కి కానీ మీరు అటెండ్ అయ్యారనుకోండి, మీరు కట్టిన 500లో 400 అనేది మీకు రిటర్న్‌గా అకౌంట్‌లో పడిపోతుంది. మీ ఎగ్జామ్ ఫీజు ₹100 మాత్రమే ఉంటుంది యూఆర్‌కి సంబంధించి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఫీమేల్ కానీ, ట్రాన్స్‌జెండర్ కానీ, ఈబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ వీరు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ₹250 ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ రాయగానే ఆ ₹250 కూడా మీకు అనేది ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుంది. అంటే ఇప్పుడు యూఆర్ క్యాండిడేట్‌కి సంబంధించి 500 ఎగ్జామినేషన్ ఫీజు. మిగతా వారికి సంబంధించి 250 ఎగ్జామినేషన్ ఫీజు. అయితే వీళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 400 అనేది యూఆర్ కేటగిరీకి పడిపోతాయి. అదేవిధంగా 250 అనేది మనకి ఈడబ్ల్యూఎస్ గానీ, ఓబీసీ గానీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ ఉన్నారు కదా! ₹250 పడిపోతుందన్నమాట. కాకపోతే వీళ్ళు ఖచ్చితంగా CBT 1కి అటెండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే రిఫండ్ అవుతుంది. CBT 1 రాసిన వారికి మాత్రమే రిఫండ్ అవుతుంది. ఫీజు పేమెంట్ ఎలా చేస్తాం? మనం మాక్సిమం ఆన్‌లైన్‌లో చేస్తాం కాబట్టి ఆన్‌లైన్ మోడ్‌లో మనం ఫీజు పేమెంట్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకేమి ఇచ్చారు ఇంకా? తర్వాత ఈబీసీ, ఈడబ్ల్యూఎస్
షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ విత్ ఓబీసీ. ఓబీసీ అనేది డిఫరెన్స్, ఓసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అనమాట, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి. బీసీ కేటగిరీలో అయితే నాన్ క్రీమీ లేయర్ కింద తీసుకుంటారు. అదేవిధంగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా నేమ్ ఆఫ్ ది బ్యాంక్, నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రిఫండ్ అమౌంట్ అనేది ఆ అకౌంట్లోనే పడుతుంది. 400-250 రూపీస్ అనేది CBT 1కి ఎగ్జామ్ అటెండ్ అయిన వరకు మాత్రం ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత వెర్టికల్ రిజర్వేషన్స్ మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క రిజర్వేషన్ మీదే లాస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ ఫుల్గా ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి రిజర్వేషన్ కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఐడియా లేకపోతే నెక్స్ట్ వీడియోలో రిజర్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రజెంట్ ఎంప్లాయర్ అయితే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ క్యాండిడేట్ అయినా స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసినా, సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసినా వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మన DV టైం కల్లా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది గమనించగలరు ఎంప్లాయీస్ అయితే. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ CBT 1 ఉంటుంది, తర్వాత CBT 2 ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీ అందరూ ఇదంతా క్లియర్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయకపోయినా సరే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వరు. కాబట్టి మీకు A1 స్టాండర్డ్ ఉందా లేదా అనే విషయాన్ని చూసుకొని మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయగలరు. తర్వాత ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందనేది మనకి SMS రూపంలో ఈమెయిల్కి కూడా మనకి సమాచారం అందించడం అనేది జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా చూడండి, పోస్ట్ పోన్మెంట్ లాంటివి ఏమీ ఉండవు. మేము ఏం చెప్తే అదే. ఏ వెన్యూలో ఎగ్జామ్ రాయమంటే ఆ వెన్యూలో ఎగ్జామ్ రాయాలి. డేటు షిఫ్ట్ మార్చమంటే మీరు ప్రొటెస్ట్ చేస్తానంటే అవ్వదు. ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చేసినట్టు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చేయడానికి అవ్వదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ డేట్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. ఇప్పుడు CBTకి సంబంధించి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ CBT 1 అనేది జరగడం జరుగుతుంది. మొత్తం ఈ ఫస్ట్ CBT అనేది 1 అవర్ పాటు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారంటే 75 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 1/3 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నార్మలైజేషన్ మార్క్స్ విల్ బి డన్ అంటే ఇందులో నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంటుంది. మినిమం పాస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. URకి EWకి సంబంధించి 40% మినిమం పాస్ మార్క్ రావాలి. అదే OBCకి సంబంధించి 30% పాస్ మార్క్ రావాలి. SCకి సంబంధించి 30%, STకి సంబంధించి 25%. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ యాజ్ దర్ కమ్యూనికేటివ్. అంటే ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే వాళ్ళు EWS కానీ, URకి కానీ, OBC కానీ, SC ST ఎక్కడో దగ్గర చెంది ఉంటారు కదా, వాళ్ళకి ఆ యొక్క పాస్ మార్క్స్ వస్తేనే నెక్స్ట్ స్టేజ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. నార్మలైజేషన్ కూడా ఉంటుంది. అది గమనించగలరు. 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 1/3 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. అది CBT 1కి సంబంధించి. మరి CBT 1లో ఎటువంటి ఈ యొక్క 75 క్వశ్చన్స్ దేని మీద ఇస్తారనేది ఇస్తే క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి నోటిఫికేషన్లోనే. మ్యాథమెటిక్స్ సంబంధించి నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్ అన్నీ ఉన్నట్టే. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రైగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్. అంటే మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ అంతా కూడా ఉంటుంది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ సంబంధించి అనాలైసిస్, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, డైరెక్షన్స్, డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ అజంప్షన్స్. మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్లో కూడా సేమ్ సిలబస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించినంత వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th స్టాండర్డ్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ అవేర్నెస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్, సబ్జెక్ట్ టు ది ఇంపార్టెన్స్, ఈ 4 మీద 75 క్వశ్చన్స్ ఇస్తారు. 75 మార్క్స్, 60 minutes టైం ఇస్తారు. 1/3 అని నెగిటివ్ మార్క్ ఇస్తారు. అది CBT 1 ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. మినిమం మార్క్స్ చెప్పారు కదా, ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. మరి సెకండ్ స్టేజ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? CBT 2 అనేది సిమిలర్గా పార్ట్ A, పార్ట్ B అని 2 పార్ట్స్ ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ 2.5 hours. జాగ్రత్తగా ఫస్ట్ అయితే 1 అవరే, సెకండ్ ఎగ్జామ్ మాత్రం 2.5 hours అనేది ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్ 175 క్వశ్చన్స్ ఇస్తారు. పార్ట్ Aకి సంబంధించి 90 minutes అంటే 1.5 hour అనేది టైం ఇచ్చారు. 100 క్వశ్చన్స్ ఇచ్చారు. పార్ట్ Bకి సంబంధించి 60 minutes ఇచ్చారు. 75 క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా చూడండి. CBT 1 ఓన్లీ మనకి 60 minutes 75 క్వశ్చన్స్. 4 సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. CBT 2కి వచ్చేసరికి టోటల్ 2.5 hours టైం, 175 మార్క్స్. పార్ట్ A వచ్చేసరికి 90 minutes అంటే 1.5 hour ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఇస్తారు. 60 minutes టైం ఇస్తారు. అంటే 1 hour టైం ఇస్తారు. 75 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది CBT 2లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. మరి పార్ట్ ఏలో నార్మలైజేషన్, దీనికి కూడా నార్మలైజేషన్ ఉంటుంది. CBT 1కి నార్మలైజేషన్ ఉంటుంది, CBT 2కి నార్మలైజేషన్ ఉంటుంది. అంటే మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అందరికీ కలిపి నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత పార్ట్ ఏలో కూడా మనకి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలి. యూఆర్కి సంబంధించి 40 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 40%, ఓబీసీ 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. మ్యాక్సిమం ఓన్లీ ద మార్క్స్ పార్ట్ ఏలో ఏవైతే మీరు మార్క్స్ స్కోర్ చేస్తారో వాటిలో షార్ట్ లిస్టింగ్ కోసం యూజ్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫై మార్క్స్ పార్ట్ బీకి మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగే 35%, ప్రతి ఒక్కరికి 35 మార్క్స్ వస్తే చాలు పార్ట్ బీకి సంబంధించి. పార్ట్ ఏకి సంబంధించిన మార్క్స్ని మనం చివరి దాకా మీ యొక్క షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు పార్ట్ ఏ మార్క్స్ని చూసుకుంటామని చెప్పారు. మరి పార్ట్ ఏ సిలబస్ ఏంటంటే సేమ్ CBT 1 సిలబస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ సంబంధించి ఇందాక చెప్పిన సిలబస్ ఉంటుంది, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇంకా రీజనింగ్ మాత్రమే ఉండేది, జనరల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేశారు. దానికి సంబంధించి వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ సిమిలర్గా ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది కొత్తగా యాడ్ అయింది CBT 2కి సంబంధించి. ద బ్రాడ్ టాపిక్స్ దట్ కవర్ అండర్ షెల్ బి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో ఉన్నవి, దానికి సంబంధించినవి, యూనిట్స్కి సంబంధించినవి, మెజర్మెంట్కి సంబంధించి, మాస్ వెయిట్కి సంబంధించి, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్, టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, శాంపిల్ మెకానిజం, సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ, ఇవన్నీ కూడా బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ వాటికి సంబంధించిన ఒక పార్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం మన మెరిట్ అంతా కూడా పార్ట్ ఏలోనే చూపించాలి. ఈ పార్ట్ ఏలో క్వాలిఫికేషన్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళే తర్వాత ప్రాసెస్కి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ మార్క్స్నే మన యొక్క మెరిట్ కింద కూడా చూడడం జరుగుతుంది. పార్ట్ బి ఓన్లీ ఫర్ క్వాలిఫికేషన్ మార్క్ 35%, అందరికీ అన్ని కేటగిరీలకి 35% అనేది మార్క్స్ వస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి సిలబస్ ఆఫ్ వేరియస్ ట్రేడ్స్ అనమాట. సిలబస్ అనేది వేరియస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఉంటుంది. పార్ట్ బీకి సంబంధించి ఆ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఐటీ అండ్ ఐటీ ట్రేడ్ ఉంటుంది కదా, అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ విల్ బి రిక్వైర్డ్ సెక్షన్ హ్యావింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ ట్రేడ్. ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి పార్ట్ బీకి సంబంధించి వాళ్ళకి ఆ ట్రేడ్ మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఒకసారి చూసినట్టే పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ 35% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నారు, వైర్మ్యాన్కి సంబంధించింది, తర్వాత కాయిల్ వెండర్, రెఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్, మెకానిక్స్ ఇలాంటి ట్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించినంత వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, వారికి సంబంధించినంత వరకు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, మెకానిక్, రేడియో, టీవీ ఉంటుంది కదా, వారికి సంబంధించింది ఇస్తారు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఫిట్టరు, మెకానిక్స్, తర్వాత హీట్ ఇంజిన్, తర్వాత మెకానిస్ట్ ఇలాంటివి వస్తాయి కదా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించింది కూడా అదే విధంగా డీజిల్కి సంబంధించి, మోటార్ వెహికల్కి సంబంధించి, అంటే వాళ్ళ ట్రేడ్లో ఏ ఎగ్జామ్ ఉంటుందో అది పార్ట్ బిలో ఉంటుంది. అది మ్యాక్సిమం 35% అందరికీ కూడా క్వాలిఫైయింగ్ మార్క్ అదే. ఈ మంత్ దీంతో సంబంధం లేదు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎవరైతే CBT 2ని కూడా క్లియర్ చేస్తారో వాళ్ళకైతే దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి కూడా ఏంటంటే డ్యూరింగ్ ది CBT క్లియర్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ సెక్షన్ CBT సెపరేట్ని, ప్రతి సెక్షన్ కూడా దీనిలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై మస్ట్ బీ ఇన్ ద 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ, అంటే ఖచ్చితంగా 42 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ద మెరిట్ విల్ బీ ప్రిపేర్డ్ ఓన్లీ ఫర్ అమాంగ్ ద క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ CBT. 70% వెయిటేజ్ విల్ బీ గివెన్ టు ద పార్ట్ ఏ CBT 2 అండ్ 30% వెయిటేజ్ స్కోర్ ఇన్ ద CBPT. అంటే మనకి CBT 2 ఎగ్జామ్ అయింది కదా, పార్ట్ ఏని తీసుకుంటామని చెప్పారు కదా, ఆ పార్ట్ ఏకి సంబంధించి 70% మార్క్స్ తీసుకుంటారు. ఈ యొక్క ఈ దీనికి సంబంధించి CBIT ఉంది కదా, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దాంట్లో ఎన్ని మార్క్స్ అని 30% మార్క్స్ అనేది దీంట్లో తీసుకుంటారు. మొత్తం 100% మార్క్స్ని ఈ విధంగా పార్ట్ ఏలో 70 మార్క్స్, ఇక 30 మార్క్స్ ఈ విధంగా మనకి సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెరగడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి మెడికల్ అనేది జరుగుతుంది. మెడికల్ అయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూసుకోగలరు. ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయగలరు. ఇదిగో డిఫరెంట్ మనకి RRBస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటిని మీకు నచ్చిన RRBని, మీకు ఇష్టమైన RRBని ఎంచుకొని మీకు ఇంటికి వెళ్ళగలరు. తర్వాత ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుందని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి సంబంధించి ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్లో, ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో పెడుతున్నామని చెప్పడం జరిగింది. అందులో తెలుగు కూడా ఉండడం జరిగింది. అంటే ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా భయపడకుండా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు.